ఎస్ఐ గారు కూడా మాకు కాపీ అవి ఇచ్చున్నారు, నోటీస్ తీసుకున్నాము. మేము దానికి మళ్ళీ రిజైన్ ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వస్తుంది. అది లీగల్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది. వచ్చేటప్పుడు నాతో పాటు ఇంకొక ఆయన రవికుమార్ అని ఒక ఆయన వచ్చి ఉన్నారు. అక్కడికి ఒక ఇద్దరు పరిచయం వ్యక్తులు, మేము 4 మెంబర్స్ ఉన్నాము. ఇప్పటికే 2 గంటలు నా కోసం వెయిట్ చేశారు. కనీసం వరకు ఒక వాటర్ అని మంచినీళ్ళు ఇప్పిద్దామను అన్న ఉద్దేశంతో 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో, అది ఇంకా అటు ఇటుగా ఉంటుందో. దక్కన్ ఛాయ్ అనే ప్రాంతంలో మేము అక్కడ కూర్చుని వాళ్ళకి వాటర్ ఇప్పించి 2-3 సమోసాలు ఆర్డర్ చేసి కూర్చోబెట్టాను నేను. ఈ లోపల వేరే వాళ్ళు ఎవరో వచ్చి వీడియోలు తీస్తున్నారని మా వాళ్ళు చెప్పారు. అది తీసుకొని వీడియోలు తీస్తే మనకు పోయేది ఉంది, మనం ఏమన్నా అర్ధనగ్నంగా ఏమన్నా ఉన్నాం, మనం ఏమన్నా రంగరాజన్ గారిలాగా మనకెందుకు వచ్చింది తీసుకోను అని చెప్పి అన్నాం. ఈ లోపల వాళ్ళే మళ్ళీ గొడవకు దిగి, అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయండి, ఆ హోటల్లో సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎదురుగుండా సీసీ కెమెరాస్ ఉంటాయి. ఒక అతని చేతిలో కర్ర ఉంది, ఒక అతని చేతిలో కత్తి ఉంది. లక్కగా ఈ కత్తి ఉన్న వ్యక్తి నా దగ్గర రాకుండానేమో ఈ రవికుమార్ ఆపి ఉన్నాడండి. ఆ కర్ర ఉన్న అతను నా దగ్గర రాకుండా ఒక ఇద్దరు ఆపి ఉన్నారు. అక్కడికి ఇక్కడ ఒకటి నాకు తగిలిన పాపం ఎక్కువ దెబ్బలు వాళ్ళే కాసి ఉన్నారండి. వాళ్ళే కాసి ఉన్నారు. స్థానికులు కూడా, అక్కడుండే స్థానికులు కూడా 2-3 మాకు సపోర్ట్ గా నిలబడి వారు కూడా మాకు సహకరించారు. అంటే నేను కౌంట్ 2-3 అంటున్నాను, మేబీ ఇంకా 5-6 మంది ఉండొచ్చేమో. మాకు దెబ్బలు తగలకుండా వారు కూడా రక్షణ నిలబడ్డారు. వీళ్ళు ఎంత మంది వచ్చారు? వీళ్ళు ఒక 20-30 మంది ఉండొచ్చు అనుకుంటున్నాను తల్లి, మేము కౌంట్ చేయలేదు. 20 మంది పైన ఉంటారమ్మా. అంతమంది చుట్టుముట్టారు వాళ్ళు. మరి ఎలా తప్పించుకున్నారు సార్ అలా? అప్పుడు ఈ స్థానికులు కూడా కొద్ది గొప్ప మాకు సహాయం చేయటం వల్ల, మరి ఎక్కువ జనం గుమ్ముగూడటం వల్ల ఎవరు ఫోన్ చేశారో తెలియదు. మా వాళ్ళు ట్రై చేశారు, మేము ట్రై చేసాం 100కి. అప్పటికి అవ్వలేదు. కానీ ఈ లోపల పోలీసులు వచ్చారు, స్వయంగా SHO గారు వచ్చారు అక్కడికి. ఎవరైతే మా కేసులో IO నరసింహరావు గారు ఆయన వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చే సమయానికి వీళ్ళందరూ పారిపోయారు. అక్కడ లేరమ్మా. పోలీసులు వచ్చే సమయానికి వారు పారిపోయారు. లేరు అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? 100% రంగరాజన్ గారి వ్యక్తులై ఉండొచ్చని భావిస్తున్నాం. ఈ పాపం పుణ్యం ఏమో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి. పోలీసులు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వారు చెప్తారు అనుకుంటున్నాను. అంటే మీకు పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉంటారు కదా, ఎందుకంటే అన్నిట్లలో ఇలా హిందుత్వం కాపాడుకోవడానికి ఉండొచ్చేమో తల్లి, ఉండొచ్చేమో. అందుకనే అది ఏమిటనేది పోలీసులే నిగ్గు తేల్చాలి అంతే. మనం ఊరికే రంగరాజన్ గారి మీద ఎందుకు బురద జల్లాలి? ఏమో తెలియదు. ఇది రంగరాజన్ గారి మీదే పోతుందని ఇంకెవరైనా చేసారేమో తెలియదు. మేము అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారని నేనేం అనుకోవట్లేదు. నేను అంటే ఇంతకు ముందు ఎవరితో అయినా గొడవలు అయినాయా మీకు? ఎట్లా ఏంటి అంటే ఏ సందర్భంలో ఎలా ఉన్నామో నా మీద కేసులు అవి పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. అప్పుడు తప్పుడు కేసులు పెట్టింది. మా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా 3 కేసులు ఉన్నాయని రాశారు పోలీసులు. ఆ 3 కేసులు 2 కేసులు కొట్టేశారు. నేనే పార్టీ పర్సన్ గా ఆర్గ్యుమెంట్ చెప్పుకుని కేసులు గెలిచాను. ఆ కేసులు నేను ఆ కొట్టేసిన కేసులను కూడా ఉన్నాయని అబద్ధం రాశారు వీరు. మరి ఏ ప్రాతిపదికన ఎలా ఉన్నా కూడా ప్రత్యేకంగా మరి మిమ్మల్ని చంపేస్తాం, మేము తిట్టేస్తాం, పొడి చేస్తాం అన్న శత్రువులు ఎవరో లేరు. మొన్న రంగరాజన్ గారి ప్రెస్ మీట్ లో మాత్రమే ఒక 2 ఉన్నారు, ఆయన పక్కన ఎవరో 2 వచ్చి వీర్రాఘవరెడ్డి మేము అనుకుంటే నేను బయటకు కూడా రానికుండా చేయగలుగుతాం అనే పదాలు వారు వాడారు. రంగరాజన్ గారు పక్కన ఉండగానే వాడారు. పదాలు వాడారు. నిన్న మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఏమన్నా మాటలు మాట్లాడుతూ గానీ తిట్టడం గానీ చేస్తూ అటాక్ చేశారా, లేకపోతే ఏమన్నా గుర్తుందా మీకు? ఎవరైతే మరి రవికుమార్ చెప్పారు, ఇట్లా రంగరాజన్ మీద దాడి చేస్తారా మీరు, రంగరాజన్ గురించి ఎట్లా అంటారా అని చెప్పేసి పదాలు వాడారని అంటున్నారు. కానీ పదాలు నేనైతే వినలేదన్న. నేనైతే వినలేదు. ఓకే, అంటే మీరు అక్కడ ఏమన్నా అన్కాన్షియస్ అయ్యారా? కాన్షియస్ లోనే వెళ్ళారా మళ్ళీ పోలీస్ స్టేషన్ కి? అన్కాన్షియస్ అయ్యే స్థితికి ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ నాతో ఉండి ఈ 3-4 లేకపోయినా, అక్కడ స్థానికులు లేకపోయినా స్థితి ఉండేదేమో. కానీ పాపం వారే కాపాడి పెట్టారు తల్లి. ఓన్లీ అటాక్ చేసి వదిలేసి వెళ్ళిపోదామనే వాళ్ళ ఉద్దేశం అనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చి ఉంటారు అనుకుంటున్నారా? మీ అనుమానం ఏముంది? తెలియదమ్మా. మరి కత్తి పట్టుకొచ్చారు, పొడవబోతుంటే నేను అడ్డుకున్నాను అన్నయ్య. ఆ కత్తి పిడి నాకు ఇక్కడ తాకిందని కత్తి ఘాటు కూడా చూపించారు. అయితే నరసింహరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఏమన్నా కత్తులు ఏమి లేవు, వాళ్ళ కత్తులు ఏమి లేవని అన్నారు. ఆయన చెప్పాడు, అయ్యా నా మాట ఎందుకు, సీసీ కెమెరాస్ ఫుటేజ్ తీయండి మీరు, దాంట్లో నాకు కత్తి పిడి ఇక్కడ తగిలింది, ఆ పిడి. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఫుటేజ్ ఏం రాలేదా, చూపించలేదు మీకు? చెప్పలేదా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం నాకున్న సమాచారం ఏమిటంటే, మొయినాబాద్ PS లో వారిని అరెస్ట్ చేశారని, స్టేషన్ పిలిచి పంపించారని ఇప్పుడు నాకున్న సమాచారం. ఇప్పుడున్న సమాచారం అంటే అరెస్ట్ చేసి అటాక్ చేసిన తర్వాత, అరెస్ట్ చేసినాక మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయాలి కదా, మరి ఎందుకు వాళ్ళని ఆ స్టేషన్ నుంచి మళ్ళీ బయటకు పంపించారు? పెట్టిన సెక్షన్స్ అనేవి ఏమన్నా చిన్న సెక్షన్స్ పెట్టారు అనుకోండి అమ్మా. ఇంకా 7 సంవత్సరాల లోపు ఉండే సెక్షన్స్ గానీ పెడితే వారు కోర్టులో సబ్మిట్ చేయక్కర్లేదు, వారే బెయిల్చి పంపించేయచ్చు. ఇప్పుడు రంగరాజన్
గారి ఇష్యూలో పెద్ద సెక్షన్స్ పెట్టారు మా మీద. అంటే ఇది ఇప్పుడు చిన్న సెక్షన్ అనుకుంటున్నారా, పెద్ద సెక్షన్ మరి అనుకుంటున్నారా? స్టేషన్ బెయిల్ ఇచ్చారు అంటే 7 సంవత్సరాల లోపు సెక్షన్స్ పెట్టుంటారు వారు. ఏమీ లేదమ్మా, ఈ పోలీస్ స్టేషన్ అని కాదు, సహజంగా ఏంటంటే మీ దగ్గర డబ్బు పరపతి ఉంటే ఎన్ని నేరాలన్నా చేయొచ్చాము. ఇది మన పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ దుస్థితి. సారీ టు సే, ఇది ఎన్ని నేరాలన్నా చేయొచ్చు అంతే. డబ్బు పరపతి ఉంటే అలా ఎన్నో చూసాము. చూద్దాం ఇది కూడా మరి ఏమిటా కంప్లైంట్, ఏమేమి సెక్షన్స్ పెట్టారు, వారు ఎవరు ఏమిటి అనేది రేపు పొద్దున్న మేము కూడా క్రాస్ ఎగ్జామినేషన్ వీళ్ళని చేస్తే గానీ తెలియదు. అప్పుడు ఇప్పుడు ఈ రంగరాజన్ గారి ఇష్యూ జరిగేంత వరకు అసలు వీర రాఘవరెడ్డి ఎవరు అనేది కూడా జనాలకు ఎక్కువగా తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే కేవలం హిందుత్వం కోసం పోరాడుతున్నారు అనే తెలుసు. మరి అప్పటి వరకు హిందుత్వం కోసం పోరాడుతున్న వీర రాఘవరెడ్డి గారు ఇప్పుడు ఈ రంగరాజన్ గారి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు రౌడీ అనుకోవాలా, లేకపోతే హిందువుల తరఫున పోరాడుతున్న ఒక మంచి వ్యక్తి అనుకోవాలా? అమ్మా ఇప్పుడు ఎవరైనా వారి గురించి వారిని చెప్పుకోమంటే మంచిగానే డబ్బా కొట్టుకుంటారు అమ్మా. ఎవరైనా సరే నేను మంచోడినే చెప్తారు. అది మంచా చెడా, ధర్మమా అధర్మమా కాలం చెప్తుందమ్మా. కాలం అంతే. ఇప్పుడు మీతో పాటు నిన్న 4 ఉన్నారు, వాళ్ళకు గాయాలయ్యాయి. మరి దాంట్లో ఒక ఆయనకి రవికుమార్ అని ఆయనకి అయినాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉంది తన పరిస్థితి? ఆయన ఇక్కడ ఆసిఫ్ నగర్ లో ఉంటారమ్మా. ఆయన పర్వాలేదు. ఈ రోజు కూడా అన్నయ్య మీరు ఒక్కరు వెళ్ళదు, నేను వస్తానని ఫోన్ చేశారు. ఈ రోజు కూడా న్యాయంగా అయితే ఇంక ఎంతో వెళ్తే మనకి ఇబ్బంది అని చెప్పి రాకూడదు. ఆయన ఈ రోజు కూడా ఫోన్ చేశారు, తల్లి నేను వస్తాను, నేను వస్తాను, మీరు ఒక్కరు వెళ్ళొద్దు. నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు? ఈ చర్య పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏమీ లేదమ్మా, ఇప్పటికీ మనం ఈ శ్వాస వదిలే లోపు ఈ గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మనందరూ ఒక తల్లి పిల్లలమే. ఆర్యులు వేరే, శూద్రులు వేరే కాదు. ఈ 4 చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు. ఇందుకు సాక్ష్యంగా ఈ వాల్మీకి రామాయణంలో జటాయువు శ్రీరాముడి సంభాషణ ఉంది. ఇంకా సాక్ష్యంగా మన గోత్రాలు ఒకటే అని తెలియజేసి మనందరి బంధుత్వం తెలియజేస్తూ ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకారులు గతంలో మనకి ఎంత అన్యాయం జరిగింది, భవిష్యత్తులో మరి వారి ప్లాన్ ఏమో 2040, 2047 కల్లా ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేస్తామంటున్నారు. అంటే ఒకటి మీరు మతం మారండి, లేకపోతే పారిపోండి, లేకపోతే చంపేస్తాం అంటున్నారు. మరి దానికోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? మీరు ఏ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు? మీకు మేమన్నా సహకరించగలమా, లేకపోతే మీరు మాకేమన్నా సహకరించండి. ఊరికి ఒక సైనికుడిని మీరు ఏర్పాటు చేయండి. భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి, 6 లక్షల మంది సైన్యం అవుతాం కదా. ముందు మనం కనీసం ప్రతిఘటించడం కోసం ముందు ఒక వ్యవస్థ ఉంటుంది కదా అనే ప్రచారాన్ని అర్చక పురోహితులకి, ప్రవచనకారుల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ సామాన్యులకు కూడా ఈ విషయాలు చేస్తున్నారు. చివరిగా ఏంటి అంటే ఒకటే మాట అడగదలుచుకున్నానండి. ఎందుకంటే రంగరాజన్ గారి పైన మీరు ఎవరు నమ్మలేని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవి నిజంగా ఒకవేళ అవాస్తవం అని తేలితే గనక, అందులో సత్యం లేదు, అది నిజం కాదు వీళ్ళు చెప్పేది కూడా, ఎందుకంటే తన మీద దాడి చేశారు, వీళ్ళు తప్పించుకోవడానికి ఒకవేళ అబద్ధపు ప్రచారం చేస్తురు అని తేలినట్టయితే మీరు క్షమాపణ చెప్పగలరా? అమ్మా ఏ మాత్రం అనుమానం లేకుండా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను తల్లి. అదే అంటున్నాను. ఎందుకంటే తప్పేం లేదు. ఎందుకు అడుగుతున్నానంటే కూడా అందరు అంత గొప్పగా తనని గౌరవిస్తూ ఉంటారు. మరి అంత వ్యక్తి మీద మీరు ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు అది నిరూపించలేరు. ఎందుకంటే అమ్మా ఆయనకి మద్యం అలవాటు ఉంది, మగులు అలవాటు ఉంది, మాంసం ఆధారాలతో కావాలి. అంటే ఆధారాలు అంటే అమ్మా ఎవరైనా వ్యభిచారం చేసేటప్పుడు కెమెరా పెట్టుకుని చేస్తారా? వారు ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో వారు మందు కొడుతున్నారు, కనీసం సాక్షులైనా కావాలి కదా. సాక్షులు అయితే నేను చూసుకుని నేను ఒక ఉన్నా అని చెప్పాను, నాతో పాటు 3 ఉన్నారు. అయితే ఇప్పుడు ఎలా అంటే ఖమ్మంలో ఆడపిల్లలు 5 మంది భర్తల్ని భయపెట్టినట్టు వారి దగ్గర అధికారం ఉంది, పరపతి ఉంది, డబ్బు ఉంది. వారు ఏ ప్రయత్నాలు చేసినా నేనైతే నా మాటకు కట్టుబడి ఉన్నాను. నేను ఆ 3 కూడా కట్టుబడి ఉంటారు. విన్నారా తల్లి? రెండోది, వారింట్లో పనిచేసిన వ్యక్తే బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఆ పనిచేసిన వ్యక్తికి, మాకు రంగరాజన్ గారికి నార్కో అనాలిసిస్ టెస్ట్ గాని, లై డిటెక్టర్ గాని మీ స్టూడియో ముందు పెట్టండి, నాకైతే అభ్యంతరం ఏమీ లేదు. ఖచ్చితంగా ఇబ్బంది లేదు తల్లి. ఖచ్చితంగా అది కూడా ప్రయత్నం చేద్దాం, అది కూడా చేద్దాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనిచేసిన వ్యక్తిది ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర లేదంటున్నారు, మా దాకా రాలేదు. కాబట్టి ఇప్పుడు లైవ్ లో నిజం చెప్పించలేకపోతున్నాం. కానీ అతి త్వరలో ఆ అబ్బాయితో కూడా మాట్లాడించేసి నిజం ఏంటి అని తెలిసి, ఎందుకు తెలియాలి అని అంటున్నానంటే ఇప్పుడు మీరు 4 తన మీద అటాక్ చేశారు అనే ఒక అపనింద మీ మీద ఉంది అనుకోవచ్చు. మీదే తప్పు అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. తనకు ప్రభుత్వం కూడా సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే మాలాంటి
మాలాంటి వాళ్ళం కూడా చాలా మంది అక్కడికి వెళ్ళాం కాబట్టి, చిలుకూరు బాలాజీ టెంపుల్ కి ఎంతో గౌరవించాం కాబట్టి, వాస్తవం ఏది అవాస్తవం ఏది తెలియాలి ప్రజలకు. వాస్తవంగా చెప్పాలంటే అది తెలియాలి అంటే నిజంగా అక్కడ తనతో పాటు చేసిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న పూజారులు కావచ్చు, ఎవరైనా సరే నిజము అబద్ధం ఏంటి అనేది చెప్తేనే తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకు మీరు మరి శిక్ష అనుభవించి కూడా వచ్చారు. మీ మీద కూడా ఇప్పుడు అటాక్ జరుగుతుంది. ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో అటాక్ జరుగుతుందో తెలియదు. మరి వాస్తవాన్ని కప్పిపుచ్చడానికే అటాక్ చేస్తున్నారా, లేకపోతే ఇది నిజం కాదు వీళ్ళు నిందలేయడానికి ముందున్నారు అని చెప్పేసి ఇంకెవరైనా అటాక్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా తెలియాలి కదా ప్రజలకి. ఆ విషయంలోనే అంటున్నాను. అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా కానీ, ఇప్పుడు మా హిట్ టీవీ ద్వారా అడుగుతున్నాను రాఘవరెడ్డి గారు, ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పుడైనా ఆ సాక్షుల్ని బయట పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు మీరు కూడా మాకు సహకరించాల్సి ఉంటది. ఖచ్చితంగా ఆ సహకారం మీ నుంచి ఉంటదని కూడా మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఎందుకంటే మరి రంగరాజన్ గారి విషయానికి వస్తే ఎంతో మంది ఎంతో గౌరవప్రదంగా కూడా తనని గౌరవిస్తూ ఉంటాము. చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే అక్కడ తిరుమల ఏడుకొండల స్వామి ఎలాగో ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ అలాగా. మరి అలాంటిది ఇక్కడే అపవిత్రం జరుగుతుంది అని తెలిసినప్పుడు అంటే మన తెలంగాణలోనే కాదు, ఇండియాలో ఉన్న ఏ హిందూ రక్తమైనా ఉడికిపోతుంది, అది సహజము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.